జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలని ప్రతిరోజు రాతలు రాసేటటువంటి ఆ రోత ఈనాడు పేపరు, రోతనాడు అలియాస్ ఈనాడు సంబంధించినటువంటి కిరణ్ ఒక విషయాన్ని మాత్రం నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏంటి నిజం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇల్లు కట్టారనేటటువంటి నిజం మాత్రం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి, జగన్ నిర్వాహకం పేదల ఇళ్లకు గ్రహణం అని హెడ్డింగ్ పెట్టాడు. పెట్టి 2019-24 మధ్య అంట ఏదైతే ప్రధానమంత్రి ఆవాస యోజన పట్టణ పథకం కింద పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన 2,900 కోట్ల ఇతర అవసరాలకు మళ్లించారని రాసి, రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని రాసి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 30,000 ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం 1,00,000 ఇచ్చిందని రాసుకుంటూ వస్తూ, ప్రధానమంత్రి ఆవాస యోజన పట్టణ పథకం కింద రాష్ట్రానికి 19 లక్షల ఇల్లు మంజూరయ్యాయి. 19,07,000 ఇల్లు మంజూరయ్యాయి. ఇందులో జగన్ గారి ప్రభుత్వం 15,38,000 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించింది. 15 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని జగన్ గారు ప్రారంభించి 11,38,000 ఇల్లు జగన్ గారి ప్రభుత్వం పూర్తి చేసింది. మరొక 4 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వైకాపా దిగిపోయే నాటికి 2004 మేకి 3,69,000 ఇళ్ల నిర్మాణాలు మొదలే కాలేదు. సో ఇది రాసింది. అంటే ఎన్ని ఇల్లు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 11,38,000 ఇల్లు జగన్ గారు పూర్తి చేశారనేది వార్త. ఇప్పుడు చెప్పండి, మీరు పెట్టిన హెడ్డింగ్ లోనే మీరు అడ్డంగా దొరికిపోయి, గ్రహణం మీకు పట్టిందా, మీ పత్రికలకు పట్టింది గ్రహణం, చంద్రగ్రహణం మీకు మీ పత్రికలకు బట్టి ఈ విధంగా కొట్టుమిట్టాడుతున్నారు. నిజం ఈ గ్రహణం రూపంలోనే మీరు రాసినటువంటి వార్తలోనే బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 11,38,000 ఇల్లు తన హయాంలో పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చాడు. ఇది కదా మరి పేదల ముఖ్యమంత్రి అంటే. మీరు ఎన్ని రకాల తప్పుడు వార్తలు రాసినా మీరు నిజం ఒప్పుకోక కొన్ని సందర్భాల్లో తప్పట్లేదు కాబట్టి ఇలా అడ్డంగా దొరికిపోయి రాశారు వార్త.